నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ట్రేడింగ్ విషయానికి వస్తే చాట్ ప్యాటర్న్స్ అనేవి ఒక రకంగా రోడ్డు నియమాలు లాంటివి. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు డాష్బోర్డ్ లేని కారుని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎంత స్పీడ్లో వెళ్తున్నాం, ఎంత పెట్రోలుందో తెలియదు కదా. ట్రేడింగ్లో ఇండికేటర్స్ లేకుండా ట్రేడ్ చేయడం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. సరైన డేటా లేకుండా మార్కెట్ పరిస్థితిని అంచనా వేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఈరోజు మనం ఆ ట్రేడింగ్ డాష్బోర్డ్ గురించి, అందులోని చాలా ఇంపార్టెంట్ మీటర్ల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ చార్ట్ ప్యాటర్న్స్ చూసిన తర్వాత మనందరికీ వచ్చే ఒక కామన్ డౌట్, అసలు ఈ చార్ట్లో ఏదైనా మిస్ అవుతోందా అని. సపోర్ట్, రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ ప్రైస్ ఎలా కదులుతుందో చెప్తాయి, నిజమే. కానీ ఆ కదలిక వెనుక ఉన్న అసలైన బలమెంత, అది ఇంకెంత దూరం వెళ్లగలదు, ఇలాంటివి ఖచ్చితంగా తెలియాలంటే మనకు డేటాబేస్డ్ కన్ఫర్మేషన్ టూల్స్ చాలా అవసరం. ఆ కన్ఫర్మేషన్ ఇచ్చే టూల్సే ఈ ఇండికేటర్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఆర్డర్లో వెళ్దాం. 1. ఇండికేటర్స్ అంటే ఏంటి? 2. వాటి క్లాసిఫికేషన్. 3. ట్రెండ్ను ఎలా గుర్తించాలి? 4. SMA వర్సెస్ EMA. 5. RSIతో మొమెంటంని మెజర్ చేయడం. మరియు 6. స్టొకాస్టిక్ ఆసిలేటర్. కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీతో వెళ్లడానికి ఈ ఫార్మాట్ బాగా హెల్ప్ అవుతుంది. రైట్. సెక్షన్ 1. వాట్ ఆర్ ట్రేడింగ్ ఇండికేటర్స్? ది మ్యాథమెటికల్ డాష్బోర్డ్. చార్ట్ మీద ఈ టెక్నికల్ టూల్స్ యాక్చువల్గా ఏం చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇండికేటర్స్ అంటే ఫ్యూచర్ని ముందే చెప్పేసే మ్యాజిక్ టూల్స్ అస్సలు కావు. ఇవి ప్రైస్, వాల్యూమ్ మరియు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బేస్ చేసుకుని పనిచేసే మ్యాథమెటికల్ టూల్స్ మాత్రమే. మార్కెట్లో ఉన్న బోలెడంత సమాచారాన్ని ఫిల్టర్ చేసి ట్రేడ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఇవి ఒక క్లారిటీ ఇస్తాయి. సో మనం తీసుకునే డెసిషన్కి ఇదొక డేటా డ్రివెన్ కన్ఫర్మేషన్ మాత్రమే అని గుర్తుంచుకోవటం ఇక్కడ చాలా ముఖ్యం. సెక్షన్ 2. క్లాసిఫై చేయడానికి ఉన్న 2 మార్గాలు, ఫంక్షన్ అండ్ టైమింగ్. ఈ భారీ ఇండికేటర్స్ ప్రపంచాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఫ్రేమ్వర్క్ చూద్దాం. టైమింగ్ బేస్ చేసుకొని వీటిని 2 రకాలుగా విడగొట్టొచ్చు, లీడింగ్ అండ్ లాగింగ్. పేర్లోనే ఉంది కదా, లీడింగ్ ఇండికేటర్స్ అంటే మార్కెట్లో రాబోయే మొమెంటం ఎలా ఉండబోతోందో కొంచెం ముందుగానే ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అదే లాగింగ్ ఇండికేటర్స్ అయితే ఇప్పటికే మార్కెట్లో ఏం జరుగుతోందో పాత డేటా ఆధారంగా కన్ఫర్మ్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక టర్నింగ్ పాయింట్ని ముందే ఊహించడం లీడింగ్ అయితే, ఆ ట్రెండ్ ఆల్రెడీ మొదలైందని కన్ఫర్మ్ చేయడం లాగింగ్. ఇప్పుడు ఫంక్షన్ అంటే వాటి పనితీరు ఆధారంగా చూస్తే మెయిన్గా 4 రకాలుంటాయి. ట్రెండ్ అంటే మార్కెట్ ఏ దిశలో వెళ్తుందో చెప్పేవి, మొమెంటం అంటే ఆ కదలిక వెనుక ఉన్న స్పీడ్, బలమెంతుందో చూపేవి, వొలటాలిటీ అంటే మార్కెట్ ప్రశాంతంగా ఉందా లేక ఎక్స్ప్లోజివ్గా ఉందా అని చెప్పేవి, లాస్ట్ది వాల్యూమ్, అసలు మార్కెట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో చెప్పేవి. ప్రతి ఇండికేటర్కి ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. ఒకే టూల్ అన్ని పనులు చేయలేదు. ట్రెండ్కి ఒక టూల్, మొమెంటంకి ఇంకో టూల్, ఇలా విడివిడిగా వాడాల్సిందే. ఓకే. సెక్షన్ 3. ఐడెంటిఫైయింగ్ ద ట్రెండ్, నాయిస్ని ఫిల్టర్ చేయడం. రైట్, ఇప్పుడు మన ఫస్ట్ మేజర్ కేటగిరీ అయిన ట్రెండ్ ఇండికేటర్స్ పైన ఫోకస్ చేద్దాం. జనరల్గా మార్కెట్లో రోజువారీ ప్రైస్ మూవ్మెంట్స్ పైకి కిందకి వెళ్తూ మస్తు గందరగోళం క్రియేట్ చేస్తుంటాయి కదా, దాన్నే మనం నాయిస్ అంటాం. ఈ చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ని పక్కన పెట్టి మార్కెట్ అసలు ఏ డైరెక్షన్లో వెళ్తోందో క్లియర్గా చూపించడమే ఈ ట్రెండ్ ఇండికేటర్స్ మెయిన్ టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్, మూవింగ్ యావరేజెస్ లాంటివి ఈ డైలీ నాయిస్ని హైడ్ చేసి మనల్ని కరెక్ట్ ట్రాక్లో పెడతాయి. ఒక్కసారి ఓవరాల్ ట్రెండ్ ఏంటో తెలిస్తే మధ్యలో వచ్చే చిన్న చిన్న జోక్లకు పానిక్ అవ్వాల్సిన పనే ఉండదు. సెక్షన్ 4. SMA వర్సెస్ EMA, ద బ్యాటిల్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజెస్లో ఎక్కువ వాడే ఈ 2 రకాల మధ్య అసలు పోటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ గమనించండి. ఈ 2 టూల్స్ మధ్య ఎంత క్లియర్ డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది కదా. సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే SMA అనేది పాత ప్రైజులన్నింటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇస్తుంది. కాబట్టి ఇది చాలా స్లోగా రియాక్ట్ అవుతుంది. దీని సెన్సిటివిటీ తక్కువ, సో నాయిస్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సిగ్నల్స్ కాస్త లేట్కొచ్చినా సరే ఇది చాలా రిలయబుల్. అదే ఇంకోవైపు ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే EMA, ఇది రీసెంట్ ప్రైజులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి ప్రైజ్ మారగానే ఇది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. సెన్సిటివిటీ ఎక్కువ, సో ఆబ్వియస్గా నాయిస్ కూడా ఎక్కువే ఉంటుంది. సిగ్నల్స్ త్వరగా ఇస్తుంది, కానీ ఒక్కోసారి ఫాల్స్ సిగ్నల్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది.
సరే, మరి అసలు ఏ టూల్ని ఎప్పుడు వాడాలి? సైడ్ వేస్ లేదా చాపీ మార్కెట్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ ట్రెండ్ని నమ్మకంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్ఎంఏ ది బెస్ట్ చాయిస్. ఎందుకంటే అది పనికిరాని నాయిస్ని చక్కగా ఫిల్టర్ చేసేస్తుంది. కానీ మార్కెట్ మంచి ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎంట్రీస్, ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాలంటే మాత్రం ఈఎంఐకి మించిన ఆప్షన్ లేదు. మార్కెట్ కండిషన్ని బట్టి రైట్ టూల్ సెలెక్ట్ చేసుకోవడమే అసలైన గేమ్ చేంజర్. సెక్షన్ 5 RSIతో మొమెంటంని మెజర్ చేయడం, ఇంధనాన్ని అంచనా వేయడం. ఇప్పుడు డిరెక్షన్ నుంచి కొంచెం పక్కకు వచ్చి బలం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వెహికల్ ముందుకి వెళ్లాలంటే ట్యాంక్లో ఫ్యూయల్ ఉండాలి కదా. ప్రైస్ పెరుగుతోంది సరే, కానీ అది నిజంగానే స్ట్రాంగ్ మూవా లేక కేవలం మనల్ని బురిడీ కొట్టించే ట్రాపా? ఇలాంటివి తెలుసుకోవడానికి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే RSI చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ ఏమో స్పీడ్గా పైకెళ్తూ RSI లైన్ మాత్రం అస్సలు కదలకుండా ఫ్లాట్గా ఉందనుకోండి, అక్కడేదో ఫాల్స్ బ్రేకౌట్ జరగబోతోందని మనం అలర్ట్ అవ్వాలి. అంటే ఆ మూమెంట్లో అస్సలు దమ్ము లేదన్నమాట. ఇప్పుడొకసారి ఈ 70 అనే నంబర్ని చూడండి. ఇది ఓవర్ బాట్ థ్రెషోల్డ్. RSI లైన్ 70 మార్క్ దాటిందంటే మార్కెట్లో కొనుగోళ్లు ఓవర్ అయిపోయాయనే అర్థం. ఆ టైంలో ఆ అసెట్ కాస్త కూల్డౌన్ అవ్వాలి. సరిగ్గా అక్కడికెళ్ళి బై చేస్తే రిస్క్ మనమే కొందిచ్చుకున్నట్లు. ఎందుకంటే అక్కడ్నుండి ప్రైజ్ ఎప్పుడైనా రివర్స్ అవ్వచ్చు. నెక్స్ట్ 30. ఈ నంబర్ ఓవర్సోల్డ్ కండిషన్ని చూపిస్తుంది. RSI లైన్ 30 కంటే కిందికి పడిపోతే మార్కెట్లో అమ్మకాల ప్రెషర్ దాదాపుగా ఎగ్జాస్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఇక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయ్యి మంచి బయింగ్ ఆపర్చునిటీస్ రావచ్చని ఇది మనకు హింటిస్తుంది. సెక్షన్ 6 ది స్టొకాస్టిక్ ఆసిలేటర్, రివర్సల్నే పసిగట్టడం. రైట్, మన లాస్ట్ ఇండికేటర్కి వచ్చేశాం. ఇది ప్రెజెంట్ ప్రైజ్ని రీసెంట్ హై, లో రేంజ్తో కంపేర్ చేసి ట్రెండ్ రివర్సల్స్ ఎక్కడ జరుగుతాయో కనిపెడుతుంది. స్టొకాస్టిక్ ఆసిలేటర్లో కనిపించే గీతలు లాజికల్గా అర్థం కావాలంటే ముందు వాటి కాంపోనెంట్స్ విడగొట్టి చూద్దాం. మెయిన్గా ఇందులో 2 లైన్స్ ఉంటాయి. కే లైన్, ఇది ప్రైస్కి తగ్గట్టు ఫాస్ట్గా, హైలీ రియాక్టివ్గా ఉండే లైన్. డి లైన్ వచ్చేసి కొంచెం స్లోగా, స్మూత్గా మూవ్ అయ్యే సిగ్నల్ లైన్. ఇక లెవెల్స్ విషయానికొస్తే అప్పర్ లెవెల్ 80 అంటే ఓవర్ బాట్, మిడిల్ లెవెల్ 50 అండ్ లోవర్ లెవెల్ 20 అంటే ఓవర్ సోల్డ్. అయితే దీన్ని బేస్ చేసుకుని క్రాస్ ఓవర్ స్ట్రాటజీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ప్రైజ్ ఓవర్ బాట్ అంటే 80 పైన లేదా ఓవర్ సోల్డ్ అంటే 20 కింద ఈ జోన్స్లోకి వచ్చే వరకు మనం పేషెంట్గా వెయిట్ చేయాలి. సెకండ్ స్టెప్, ఆ ఫాస్ట్ కే లైన్ స్లో డీ లైన్ని ఎటువైపు క్రాస్ చేస్తోందో అబ్జర్వ్ చేయాలి. థర్డ్ స్టెప్, ఒకవేళ ఓవర్సోల్డ్ జోన్లో కింద నుండి పైకి క్రాస్ చేస్తే బై ప్లాన్ చేయాలి. అదే ఓవర్బాట్ జోన్లో పైనుండి కిందికి క్రాస్ చేస్తే సెల్ ప్లాన్ చేసుకోవాలి. సింపుల్, క్రాస్ఓవర్ డైరెక్షన్ని బట్టి రివర్సల్ ట్రేడ్ తీసుకుంటామన్నమాట. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక చిన్న థాట్. జనరల్గా ట్రేడర్సు ఎవరో చెప్పారని వాళ్ల స్ట్రాటజీలను, ఇండికేటర్లను బ్లైండ్గా కాపీ చేస్తున్నారా? లేక మార్కెట్ కండిషన్స్ని అనలైజ్ చేసి కరెక్ట్గా ఆ సిచ్యువేషన్కి సరిపోయే మ్యాథమెటికల్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనం గుడ్డిగా కాపీ కొట్టడం మానేసి మార్కెట్ డిమాండ్ చేసే టూల్స్ని పర్ఫెక్ట్గా వాడటం స్టార్ట్ చేస్తామో అప్పుడే అసలైన రిజల్ట్స్ వస్తాయి. రైట్, ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.